తర్వాత 2 ఆప్షన్స్ ఉన్నాయి జాబ్ చేయడానికి. ఒకటి తనకు ఇష్టం లేని డిఆర్డిఏలో 250 రూపీస్ శాలరీకి ఇష్టం లేకపోయినా ఒక అప్లికేషన్ రాసేసి క్వాలిఫై అయ్యాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ప్రతి దానికి ఉంటుంది మనకి ఎవరికైనా. ఓకే, సెకండ్ ఆప్షన్ టిఆర్డి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? డెహ్రాడూన్కి వెళ్ళి ఇంటర్వ్యూ క్వాలిఫై అయ్యి అన్ని రకాల క్వాలిటీస్ ఈ 2 పొజిషన్స్కి ఉన్నాయి. బట్ డిఆర్డిఏలో వెళ్ళడానికి ఇష్టం లేదు. డెహ్రాడూన్కి ఇంటర్వ్యూలో వెళ్ళినటువంటి క్యాండిడేట్ 9th పొజిషన్ సీరియల్ నెంబర్ ఇంటర్వ్యూ అటెండ్ క్యాండిడేట్ కాబట్టి గుర్తుపెట్టుకోండి, అన్ని రకాల క్వాలిఫికేషన్ అన్ని క్వాలిటీస్ ఉన్నా కూడా డాక్టర్ కలాం ఆ రోజు ఇంటర్వ్యూ అటెండ్ అయినటువంటి 9th క్యాండిడేట్ అవ్వడం వల్ల అక్కడ పొజిషన్స్ 8 ఉండడం వల్ల అతనికి ఆ రోజు డెహ్రాడూన్లో ఎయిర్ క్రాఫ్ట్ పైలట్ అవ్వడానికి ఉద్యోగం రాలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యి కాశీకి వెళ్ళి అక్కడ ఎంతో దిగులుగా ఏడుస్తూ ఉంటే ఒక మాంక్, ఒక సన్యాసి వచ్చి, ఏదో జీవితాన్ని మొత్తం కోల్పోయినట్టుగా ఉన్నావు, నీ ముఖంలో కనిపిస్తుంది, నాకు నీ పేరేంటో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి అంటే ఈ స్టోరీ అంతా చెప్పారు. అతను చెప్పేసి ఆ రోజు అంటే 4th 5th స్టాండర్డ్ నుంచి వెళ్ళి ఎయిర్ క్రాఫ్ట్ ఇంటర్వ్యూ ఫెయిల్ అయినంత వరకు స్టోరీ మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు. ఈ స్టోరీ మొత్తం చెప్పుకుంటూ వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళి బ్యాక్ రాగానే అప్పుడు మాంక్ చెప్పిన మాట పట్టుకున్నాం. మళ్ళీ నీకు ఇది ఇంటర్వ్యూ ఫెయిల్ అయింది అంటే దీనికన్నా గొప్ప కార్యం నువ్వు చేయబోతున్నావు, దీనికన్నా గొప్పది నువ్వు సాధించబోతున్నావు, ఇది కాదు, ఇది నీది చిన్న పని, భగవంతుడు నిన్ను సంకల్పించింది ఇంకా పెద్దది ప్రయత్నం నీకు జీవితంలో ప్రసాదిస్తాడు అని చెప్తే ఇష్టం లేకపోయినా వచ్చి హైదరాబాద్లో 250 రూపీస్కి ఆ రోజులలో అసిస్టెంట్ ఇంజనీర్గా 250 రూపీస్కి శాలరీకి డిఆర్డిఏలో అసిస్టెంట్ సంథింగ్ టెక్నికల్ ఇంజనీర్గా క్వాలిఫై అయ్యి ఆ ఇష్టం లేకపోయినా అక్కడి నుంచి డిజైనింగ్స్ చేసుకుంటూ ఓకే విక్రమ్ సారాభాయ్ గారిని, సతీష్ ధావన్ గారిని వాళ్ళ చీఫ్ మెంటర్స్గా చేసుకొని వాళ్ళు ఇచ్చిన టాస్క్లన్నీ టైం టు టైమ్స్ డ్రాయింగ్స్ అన్నీ కంప్లీట్ చేసి, ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేసి, ఇవాళ మీరు చూస్తున్నటువంటి పిఎస్ఎల్ డిఫరెంట్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా డిజైన్ చేయడం జరిగింది. ఇక సో ఆలోచన విధానం ఎప్పుడూ కూడా మర్చిపోతుంది. మన ఆలోచన ఏంటి, మన డ్రీమ్ ఏంటి. ఓకే, సో ఈ కేవలం ఆ రోజు కనుక ఆ జాబ్ వచ్చి ఉంటే కేవలం డిఆర్డిఏలో కాకుండా అక్కడ ఎయిర్ పైలట్, ఒక పైలట్ మాత్రమే నడిపేవాడు. ఇస్రోని ఇంత ఘనతగా తీర్చిదిద్దేవాడు కాదు కలాం. అవునా? బికాస్ ఆఫ్ కలాం ఈరోజు కలాం ఒకరే కాదు, విక్రమ్ సారాభాయ్ గారు ఉన్నారు, ఓకే సతీష్ ధవన్ గారు ఉన్నారు. విక్రమ్ సారాభాయ్ గారు ఎవరో తెలుసా? ఎవరు? హూ ఇస్ విక్రమ్ సారాభాయ్? ఎనీబడి? ఎనీబడి? ఫాదర్ ఆఫ్ ఇస్రో పేరు చెప్పుకుంటున్నాం, వింటున్నాం. విక్రమ్ సారాభాయ్. బికాస్ ఆఫ్ విక్రమ్ సారాభాయ్ ఈరోజు ఇస్రో ఉంది మనకి ఇండియాలో. ఈజ్ ద మెయిన్ క్రియేషన్. ఇస్రోకి ఫౌండర్ విక్రమ్ సారాభాయ్. ఓకే, కలాం గారి కన్నా గొప్ప సైంటిస్ట్. అర్థం చేసుకోండి. సతీష్ ధావన్ వీళ్ళ ఆలోచన విధానాలకి వెళ్ళి పుట్టిందే కలాం గారు నేర్పిదిద్దారు. ఓకే, వాళ్ళ ఆలోచనలకి వాళ్ళ లైఫ్ స్కిల్స్కి ఈయన మెరుగులు దిద్ది ఈ ముగ్గురు వల్ల మెయిన్ ఇస్రో ఇవాళ నిలబడింది. ఓకే, క్లియర్? అర్థమవుతుందా? ఆలోచన విధానం అంత ఎత్తుకు తీసుకెళ్ళగలుగుతుంది. చిన్న ఆలోచనే మన లైఫ్ని మార్చగలుగుతుంది.
ఓకే, కమింగ్ టు ద పాయింట్, ఈ డిసిషన్ మేకింగ్ ఆ రోజు కనుక ఈ డిసిషన్ కరెక్ట్గా తీసుకోకపోతే లైఫ్ ఏమవుతుంది, స్మాష్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, వెన్ ఎవర్ బిలో 14 ఇయర్స్ ఎప్పుడైతే 15 ఇయర్స్ ఉంటామో ఈ ఆలోచనలు చాలా చాలా ఇంపార్టెంట్. వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఒక 30 ఇయర్స్ పర్సన్గా మాట్లాడుతుంది. యాజ్ ఐ నో ద సైకాలజీ, యాజ్ ఐ నో ద ఇంటర్నల్ మైండ్, యాజ్ ఐ నో ద బ్రెయిన్, యాజ్ ఐ నో ద హ్యూమన్ స్ట్రక్చర్ ఆఫ్ biological cells, atomic structure, atom structure, తెలిసిన వ్యక్తిగా చెప్తున్నాను, పిల్లలు పట్టుకోండి బాగా. ఓకే, లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ద్వారా, యాక్టివిటీస్ ద్వారా విల్ లర్న్ మోర్. ఓకే, నెక్స్ట్ ఇంతటితో యాక్చువల్గా ఫస్ట్ సెషన్ కొంచెం మనకి టెక్నికల్ ఇష్యూ ఉండి డిలే అయిపోయింది. నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ నెంబర్ 2 సెషన్. సో ఈ డిటర్మినేషన్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్, ఇందాక మనం స్కిల్స్ చూసుకున్నాం కదా, చూసుకున్నామా లేదా? కొంచెం బోర్ పెడుతుంది కదా మనకు. విల్ హ్యావ్ ఏ ఫన్ యాక్టివిటీ. ఫన్ యాక్టివిటీ చేద్దామా? ఓకే, సో